ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం 60 సంవత్సరాలు ఏదైతే వ్యవసాయ రంగంలో ఘోరంగా విఫలమైనటువంటి గత ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా వాడాలనే ఉద్దేశంతో అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి నీళ్లు లేనటువంటి తెలంగాణ ప్రాంతానికి అన్ని ప్రాంతాలకు నీళ్ళు వచ్చే విధంగా ప్రాజెక్టులు కావచ్చు, చెరువుల మరమ్మతులు కావచ్చు, తూములు కావచ్చు, చెక్ డ్యాంల నిర్మాణం కావచ్చు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతాంగాన్ని పండగ చేసినటువంటి విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి సాగుకు అనుకూలమైనటువంటి ప్రతి అంగుళానికి కూడా నీళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం. ఈరోజు మనకు చూసినట్టయితే రైతు ఈ బంధు ఏదైతే ఆనాడు మనం ఇచ్చినామో దాదాపుగా వీళ్ళు ఇప్పటికి కూడా ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి. మీరు ఎంతమందికి ఇస్తారో చెప్పాలి. ఆ రోజు సాగును బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక మంచి పథకం, భూమి ఎక్కడుంటే అక్కడ వ్యవసాయం జరగాలని, ఉత్పత్తి పెరగాలని, రైతుల ఆదాయం పెరగాలని, రైతును ఆర్థికంగా ఆదుకోవాలని ఆ రోజు ఆ ప్రభుత్వం ప్రయత్నం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈరోజు ఆ రోజు మా ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం వల్ల దాదాపు సాగుకు యోగ్యమైనటువంటి 95% ల్యాండ్ కూడా మేము నీళ్ళు ఇవ్వగలిగినాం. ఇలా నీళ్ళు ఇవ్వడంలో మీరు ఘోరంగా విఫలమైనరు. నీటి వ్యవస్థ మంచిగా తీర్చిదిద్ది మీ ముందర పెడితే పోయిన పంటకు కూడా నీళ్ళు ఇవ్వలే. మరి ఈ పంట వర్షాకాలం పంట, వర్షాలు ఇప్పటిదాకా వస్తలేవు. ఒకవేళ నిజంగా వర్షాలే కురవకపోతే రైతులను ఏం చేస్తారో మీరు చెప్పాలి.